ఇంకా జగదాత్రి వాళ్ళ నాన్న అయితే అక్కడ సమాధి దగ్గరికి వస్తాడు. అక్కడ లగడపాటి కావ్య అని చెప్పేసి జగదాత్రి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వస్తాడు. అలా ఇంకా కేదార్ అయితే వాళ్ళ నాన్నని తీసుకొని వస్తూ ఉంటాడు. వచ్చేసరికి నా కూతురు ఏది చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉండడంతో అక్కడ చూడండి అని చెప్పేసి అలా చూయించేసరికి ఒక్కసారిగా జేడి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా ఇంకా జగదాత్రి వాళ్ళ నాన్నకి అచ్చం వాళ్ళ అమ్మని చూసినట్టే కావ్యం చూసినట్టే అనిపించింది. ఒక్కసారిగా ఇంకా సంతోషపడిపోయి అమ్మ నువ్వు సేమ్ అమ్మలాగానే ఉన్నావమ్మా అని చెప్పేసి అతనైతే మురిసిపోతాడు. మీరు అనుకున్నట్టే మీనన్ని వాడి సంగతి చెప్తాను నాన్న, వాడిని మాత్రం విడిచిపెట్టను, అమ్మ చావుకి కారణమైన వాడిని అస్సలు విడిచిపెట్టను నాన్న అని చెప్పేసి ఇంకా తనైతే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా నువ్వు ఖచ్చితంగా వాడి పని పట్టాలి, వాడిని ఎలా చంపుతావంటే వాడి నేను కళ్ళారా చూడాలి అని చెప్పేసి ఇంకా అతను చెప్తూ ఉంటాడు. మీరు చూస్తుండగానే వాడి పని పడతాను నాన్న అని చెప్పేసి జేడీ అలా వాగ్దానం చేస్తూ ఉంటుంది. ఇది ఇవాళ రాబోయే ప్రోమో. మరి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.